సక్కు ఎందుకు నాకు కంగ్రాట్స్? దేనికి చెప్తున్నావు? అంటే సింగర్‌గా ఆఫర్ వచ్చిందని చెప్తందుకా? చూద్దాం. ఇంక నేను సాంగ్ నేర్చుకోలే మొత్తం. ఏం సాంగ్ పాడాలా అని చూస్తున్నా. ఒకటి 'యుద్ధమాల యుద్ధభేరి' సాంగ్ ఉంది కదా! సాంబశివుని పాట. అది పూర్తిగా నేర్చుకొని ఆయన దగ్గరికి పోయినంక పాడితే ఒకవేళ ఆయన నాకు ఛాయిస్ ఇస్తే పాడదామని చూస్తున్నా. ఏమంటావు? యుద్ధమాల యుద్ధభేరి సాంబశివుడు నవ్వుతున్నావెందుకు? నా వాయిస్ బాలే కదా! అదే చూస్తున్నా సాంగ్ వాయిస్ బాలేదనే వద్దంటుంటే ఆయనేమో పాడు పాడరా ఏం కాదు నీకు కూడా టాలెంట్ ఉంది. నీ టాలెంట్ నువ్వు గుర్తించుకోవట్లేవు. నీకు తెలవదు కదా అంటున్నాడు. బెస్ట్ ఆఫ్ లక్ నవత గారు. ఓకే. ఓకే. నన్ను కూడా గారు గీరు అని ఏం అనకండి శ్రీశైలం గారు. అది ఏం వద్దు. రెస్పెక్ట్ ఏం అవసరం లేదు. మనం అందరం ఒకటే కదా! మంచిగా మాట్లాడు నన్ను ఏం కాదు. మా స్వప్నంతో నేను కూడా అంతే. అడుగు నేను స్వప్నని. నేను కూడా ఫ్రీగానే ఉంటా. కదా సారీ కదా స్వప్న? నేను ఎట్లుంటా చెప్పు ఒకసారి శ్రీశైలంకి. నవ్వుతా అని పిలువు, లేకపోతే సప్నని ఎట్లా పిలుస్తావు నన్ను అట్లా పిలిచిన ఏం కాదు. మరి నేను కూడా క్లోజ్ అయింది అనుకో ఘోరంగా ఉంటుంది నాతోటి కూడా. మరి అడుగు స్వప్నని చెప్తుంది. డ్యాన్స్ చేస్తుంది మా స్వప్న ఎందుకో. ఫ్యూచర్ సింగర్ అక్కో అబ్బో చూద్దాంలే నేను అయినప్పుడు కదా. అయితే నిన్ను కూడా నేను యూట్యూబ్లో తీసుకొని వెళ్తాలే. నేను సింగర్ అయితే సింగర్గా సాంగ్ పాడితే యూట్యూబ్లో పెట్టుకుంటా కదా, నేను కూడా తీసుకుపోతాలే. చెప్పాలి చెప్పాలి ఇంకా రండి రండి లైవ్కి ప్లీజ్ అండి. లైవ్కి ఎవ్వరు రావట్లేదు. మొన్న ఒక 3 days పెట్టకపోతే 2 daysలో కవర్ అయిపోయింది. ఇప్పుడేమో అసలు 3 days అవుతుంది అస్సలు కవర్ అవుతలేదు లైవ్. కోపం వస్తుంది. అసలు లైవ్లోనే ఉండబుద్ధి అవ్వట్లేదు. ఉన్నావా శ్రీశైలం? స్వప్న ఉన్నావా? మెసేజ్లు వస్తలేవా? ఆగిపోయినాయా ఏంది నా మెసేజ్లు? ఇలా లైవ్లో ఎవరు లేకపోతే నాకు బోరు వచ్చేస్తుంది. అందుకనే లైవ్లో ఉండను నేను. మా స్వప్న ఉంది కదా, నీకేం బోరు కొడుతుంది? నేను వాడుతుంటేనేమో పాడొద్దు పాడొద్దు అంటారు అక్క. నా లైఫ్లో నా టాలెంట్ అంతా తొక్కేస్తారు అక్క తమ్ముళ్ళు. అవునా? ఏదో ఒక సాంగ్ పాడు. నువ్వు యాక్టింగ్ చేయమంటే మరీ జీవిస్తున్నావు చూసిన నేను. యాక్టింగ్ కోసం సాంగ్ పాడమన్నాము, మొత్తం జీవించమనలే. కానీ ఆ సాంగ్ వింటుంటేనే ఏడుపు వస్తుంది కదా చెల్లి. నేనే కదా నీకు ఆ సాంగ్ గురించి చెప్పింది. నేను చెప్పేదాకా నువ్వు ఆ సాంగ్ చూడలేదు కదా స్వప్న? యాడుంది ఆ స్వప్న? స్కిప్ చేస్తుంది. అవునా? ఉంది ఉంది స్వప్న ఎందుకు? యుద్ధమాల యుద్ధభేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. యుద్ధమాల యుద్ధభేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. ఉన్నారా ఉన్నారా అంటుంది. ఉన్నారా అని చెప్తుంది. స్కిప్ చేసిందంటే ఉన్నారా అని చెప్తుంది శ్రీశైలం నీకే. చంద్రయ్యాల చూమమల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. చంద్రయ్యాల చూమమల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా. దేశముకు దొరగాన్లను ఉరికించిన నల్లగొండ ఒలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంలో కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగేరో. కూలినాలి బ్రతుకు చూసి కలత చెందెరో. యుద్ధమాల యుద్ధభేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా. సూపర్ వాడుతున్నారు. అవునా? థ్యాంక్ యూ శ్రీశైలం గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పోరడా అని కోపంగా చూసింది. నేను కూడా బాగా పాడతా కదా శ్రీశైలం అంటుంది. డ్యాన్స్ చేస్తుంది. అవునా శ్రీశైలం? మా చెల్లి కూడా బాగా పాడిద్దా చెప్పు ఒకసారి నాకు. ఎంత బాగా పాడుతుంది అసలు. నీ లైవ్కి ఈరోజు సాంగ్ పాడలేదు అనుకో, నేను లైవ్కి వస్తా, సాంగ్ పాడలేదు అనుకో గుద్దుతా పోరి మరి. చీ నువ్వు ఏడ పాడతావు స్వప్న గారు? నీకు అసలు పాడడమే రాదు నీకు. ఓ ఎందుకంటున్నారు శ్రీశైలం గారు? తను కూడా బాగానే పాడుతుంది.
ఊరిడిసి